హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీలున్నంత వరకు అప్పుడప్పుడు ఈ డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐ 2024. ఫిఫ్త్ చాప్టర్ చెప్తున్నప్పుడు క్లైమేట్ చేంజ్ అనే టాపిక్లో భాగంగా ఒక రెండు ఇండిసెస్ కోసం మాట్లాడాం. ఒకటి మన నీతి ఆయోగ్కి సంబంధించి క్లైమేట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి మాట్లాడాము. దాంట్లో క్లైమేట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఏ స్టేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి కథ అనేది చూసాం. దాంట్లో భాగంగా వరల్డ్లో ఇలాంటిది ఏమైనా ఉందంటే ఇది ఒక్కటే ఉంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు ఏల్ యూనివర్సిటీ మనకు ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని 2002 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది. అది గమనించి నేను అప్పటికి క్లాస్ చెప్పేటప్పటికి 2022 అవైలబిలిటీలో ఉంది. అది మీకు క్లాస్లో పాటుగా అదే కరెంట్ అఫైర్స్ సెషన్లో కూడా ఎక్కించడం జరిగింది. ఇది ఆల్రెడీ నిన్న June 5th దీన్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా అది ఎక్స్పైర్డ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియో అనేది ఎక్స్పైర్డ్ అండి. అది 22 కాబట్టి దానికోసం పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కొత్త డేటా రిలీజ్ అయిపోయింది కాబట్టి. ఓకే, క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇటీవల ప్రకటించిన ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భాగంగా భారతదేశం 176వ ర్యాంకును కలిగి ఉంది లేదా సాధించింది. సో ఇండియా గాట్ ఎంత 176th ర్యాంక్ ఆఫ్ ఈపీఐ 2024. గత నివేదికతో పోల్చినప్పుడు భారత ర్యాంకు కొంతమేర మెరుగుపడింది. ఓకే, ఇండియా డెవలప్స్ ఇట్స్ ర్యాంక్ వైల్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ రిపోర్ట్. అంటే మన ర్యాంకు మెరుగుపడ్డదని చెప్తున్నాం ఇది. ఓకే, ఈ నివేదికను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏల్ యూనివర్సిటీ ప్రకటిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ బయాన్యువల్ రిపోర్ట్ అనౌన్స్డ్ బై ఏల్ యూనివర్సిటీ. ఓకే, అండ్ పర్యావరణానికి సంబంధించి 11 రంగాలలో 58 సూచికల ద్వారా ఈ నివేదిక తయారు చేయబడుతుంది. నివేదికను తయారు చేస్తారు. ఓకే, పర్యావరణానికి సంబంధించి 11 రంగాలలో 58 సూచికలు. పర్యావరణంలో కూడా మూడు క్రైటీరియా ఉంటాయి. ఓకే, ఆ 3 క్రైటీరియాలో 11 రంగాలలో 58 సూచికల ద్వారా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై 58 ఇండికేటర్స్ ఆఫ్ 11 కేటగిరీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, 58 ఇండికేటర్లు, 11 కేటగిరీస్ ఉంటాయి. 3 రంగాలకు సంబంధించిన, 3 అంశాలకు సంబంధించిన, 3 పర్యావరణ అంశాలకు సంబంధించిన 11 రంగాలు, 58 ఇండికేటర్స్ దీంట్లో ఉంటాయని చెప్పడం జరిగింది. క్రింద ఎనీ 1 స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎనీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఏదైనా ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది సాధారణంగా మనకు 1-2 సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఎవరు దీన్ని విడుదల చేస్తున్నారంటే ఏల్ యూనివర్సిటీ. మనకు యుఎస్ బేస్డ్. సరే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధాన స్పాన్సర్గా దినుకుంటున్నారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఇచ్చినా కరెక్టే, లేదా ఏల్ యూనివర్సిటీ ఇచ్చినా కరెక్టే. ఫస్ట్ థింగ్. ఓకే, 3 క్రైటీరియా ఉంటాయండి. వీళ్ళు 3 క్రైటీరియాను పరిగణలో తీసుకుంటున్నారు. దీంట్లో 11 రంగాలను పరిశీలిస్తున్నారు. ఓకే, మొత్తంగా ఈ 11 రంగాలలో మనకు ఎన్ని సూచికలను పరిగణలో తీసుకుంటున్నారంటే 58 సూచికలను పరిగణలో తీసుకుంటున్నారు. ఇది 2002 నుంచి ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకి నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, అంటే లాస్ట్ది 2022 రిపోర్ట్ 23లో రిలీజ్ చేశారు. ఇప్పుడుది 24 రిపోర్ట్ అండి ఇది. ఓకే, June 5th సాధారణంగా విడుదల చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఎన్ని దేశాలకు సంబంధించిన నివేదిక ఇచ్చారంటే 180 కంట్రీస్ సంబంధించిన నివేదికను వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఓకే, ఇండియా 176 ర్యాంక్లో ఉంది. ఇంతకుముందు 180 ర్యాంక్లో ఉండేది. లాస్ట్ రిపోర్ట్లో ఇండియా 180 ప్లేస్లో ఉంటే ఈ రిపోర్ట్లో మన ఇండియా 176 ప్లేస్లో ఉన్నట్లు నివేదిక ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం. నివేదికను చూసాక ఇటు వద్దాం. రైట్. Environmental Performance Index. The 2024 EPI combines 58 indicators across 11 issue categories ranging from climate change mitigation and air pollution to waste management, sustainability of fisheries and agriculture, deforestation and biodiversity protection. వీటికి సంబంధించి 11 కేటగిరీలో 58 సూచికల మీద ఇస్తున్నారు. అంటే మనం అక్కడ 4 స్టేట్మెంట్లు ఒకటి కరెక్టే. చూడండి, ఈపీఐ ర్యాంక్స్ చూడండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరున్నారు 2024లో అంటే ఎస్తోనియా, దాని స్కోర్ 75.3 ఉంది. సెకండ్ లక్సెంబర్గ్, థర్డ్ జర్మనీ, 4th ఫిన్లాండ్,
5th యూకే, 6th స్వీడన్, 7th నార్వే, 8th ఆస్ట్రియా, 9th స్విట్జర్లాండ్, 10th డెన్మార్క్. అంటే టాప్ 10 కంట్రీస్ మనకు ఏ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీసే. గ్రీసు, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బెల్జియం, మాల్టా వరకు, ఐర్లాండ్ సరే యూరోప్గా మనం ట్రీట్ చేస్తాం, చెక్, స్లోవేకియా, పోలాండ్, ఐస్లాండ్. సో టాప్ 20 కూడా మనకు యూరోపియన్ కంట్రీసే. స్పెయిన్, లిథువేనియా, ఆస్ట్రేలియా ఇక్కడ చేంజ్ అయింది. సో టాప్ 22 కూడా మనకి ఇక్కడ ఏంటి యూరోపియన్ కంట్రీసే ఉన్నాయి. సో మనం భారతదేశం యొక్క ర్యాంక్ చూసుకోవాలి కదా. భారతదేశం యొక్క ర్యాంక్ అంత త్వరగా రాదు. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మన ర్యాంక్ 176. 180లో మన ర్యాంక్ ఎంత ఉందండి? 176 ఉంది. లాస్ట్ ప్లేస్లో వియత్నాం ఉంది, 179th పాకిస్తాన్, 178 లావోస్, 177 మయన్మార్, ఇండియా 176 ర్యాంక్లో ఉంది. ఓకే, మన స్కోర్ ఎంత ఉంది? 27.6 ఉంది. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన స్కోర్ 27.6, మన ర్యాంక్ ఎంత? 176 ఉంది. బంగ్లాదేశ్ 175 ఉంది. ఓకే, మన నియర్ బై కంట్రీస్లో. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ 171. ఓకే, నేపాల్ 165, బెటర్ దెన్ అస్. ఇంకా మనకు చైనా 154 మన సరిహద్దు దేశాల్లో. శ్రీలంక 131. భూటాన్ 101. సో భూటాన్ 101 మన సరిహద్దు దేశాల్లో మనకన్నా బెటర్ పొజిషన్లో ఉంది, రైట్. ఆ తర్వాత ఏంటి? చైనా చూసినట్టున్నాం కదా. శ్రీలంక 131 మనకన్నా బెటర్ పొజిషన్లో ఉంది శ్రీలంక. చైనా 154 బెటర్ పొజిషన్లోనే ఉంది, 3 కంట్రీస్. నేపాల్ 165 బెటర్ పొజిషన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 171 బెటర్ పొజిషన్లో ఉంది. బంగ్లాదేశ్ బెటర్ పొజిషన్లో ఉంది. అంటే మన సరిహద్దును పంచుకుంటున్న 7 దేశాల్లో 6 దేశాలు మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. సరే, ఆఫ్ఘనిస్తాన్ పిఓకతో సరిహద్దు ఉందిలేండి. మనకన్నా 5 దేశాల సరిహద్దులో మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. శ్రీలంక జలభాగపు సరిహద్దు కాబట్టి 6 దేశాలుగా పరిగణలో తీసుకుంటున్నాం. 2 దేశాలు మనకన్నా వర్స్ట్ పొజిషన్లో ఉన్నాయి, మయన్మార్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి. సో ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఆర్ ఇన్ బెటర్ పొజిషన్ దెన్ ఇండియా. అండ్ ఏంటమ్మా మనకు పాకిస్తాన్ 179, మయన్మార్ 177 ఉంది, ఇండియా 176. ఎంత స్కోర్ ఉందంటే 27.6. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 2022కి సంబంధించిన నివేదికలో ఇండియా వర్స్ట్ పొజిషన్లో ఉంది. వియత్నాం ప్లేస్లో ఇండియా ఉండేది, 180 పొజిషన్లో మనం ఉన్నాం ఎప్పుడు గత నివేదికలో. ఓకేనా? దీంట్లో ఈ సమ్మరీ కూడా వీళ్ళు ఇచ్చారండి, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. చూడండి ఇక్కడ, ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, ఏల్ యూనివర్సిటీ. ఓకే, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు కొలంబియా యూనివర్సిటీ అండ్ మనకు మెక్కలన్ మ్యాక్బెన్ ఫౌండేషన్ వాళ్ళు దీనికి ఫండింగ్ సపోర్ట్ ఇది ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరఫున వీళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారండి, దీన్ని ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీనికి మనకు ఒక 3 క్రైటీరియాలో 11 కేటగిరీస్లో 58 ఇండికేటర్స్ ఉంచడం జరిగింది. ఇది మనకు కొంచెం కనబడదు కదా, తక్కువ సైజులో ఉంది. చూద్దాం వేరే. ఇది ఆ 3 క్రైటీరియా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్, ఎకోసిస్టమ్ వైటాలిటీ. సో క్లైమేట్ చేంజ్లో ఒక్కటే ఒక ఇండికేటర్ ఉంది, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, రైట్. అండ్ ఎకోసిస్టమ్ వైటాలిటీలో మనకు 6 ఇండికేటర్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటెట్, ఎకోసిస్టమ్ సర్వీసెస్, ఫిషరీస్, యాసిడ్ రైన్, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్. ఎన్విరాన్మెంటల్ హెల్త్లో మనకు 4 కేటగిరీస్ ఉన్నాయి, ఎయిర్ క్వాలిటీ, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్, హెవీ మెటల్స్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ 3 క్రైటీరియాను 11 దేంట్లో కేటగిరీస్గా తీసుకుంటున్నారు. 11 కేటగిరీస్ని సబ్డివైడ్ చేసుకుంటూ 58 ఇండికేటర్స్గా వాళ్ళు ఈ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మనకు క్రైటీరియా 3, క్లైమేట్ చేంజ్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఒకటి, ఎకోసిస్టమ్ వైటాలిటీ ఒకటి. సో మనకు ఈ 3 అనేవి మనకేంటి ఇక్కడ మనకు క్రైటీరియా. శీతోష్ణ స్థితి మార్పు, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, పర్యావరణ ఆరోగ్యం. మూడోది ఏంటి? ఎకోసిస్టమ్ వైటాలిటీ, ఆవరణ వ్యవస్థ యొక్క విస్తృతి అని చెప్పొచ్చు. ఈ 3 మనకేంటి క్రైటీరియా.
11 ఏంటి కేటగిరీస్ రంగాలు. ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయండి? 58 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశ ర్యాంకు 176 మెరుగుపడింది. అంతేనా? ఎంత మెరుగుపడింది? ఇంతకుముందు మనకి ఎంత ఉందమ్మా? మనది 180 ఉంది. ఇప్పుడు మన ర్యాంక్ ఎంతకు వచ్చింది? 176కి వచ్చింది. అంటే ఒక 4 ర్యాంకులు మెరుగుపడింది. మన స్కోర్ ఎంత? 27.6. ప్రీవియస్ స్కోర్తో పోలిస్తే కొంత, అంటే ప్రీవియస్ స్కోర్ ఇవ్వలేదు వీడు, 10 ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక 10 ఇయర్స్తో ఎంతో కొంత స్కోర్ పెరిగింది. కానీ గత నివేదికతో పోల్చిన స్కోర్ పెరిగింది. అండ్ ర్యాంక్ కూడా మనకు మెరుగుపరుచుకున్నాం. ర్యాంకు తగ్గితే మెరుగుపడడం అంటాం, ర్యాంకు తగ్గింది. ఓకేనా? ఇప్పుడు సమప్ చేద్దాం. అంటే ఏంటి? మనకు ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇటీవల ప్రకటించిన ఈపీఐ 2024లో భాగంగా భారతదేశం 176 ర్యాంక్ వచ్చింది. ఎస్, కరెక్ట్. గత నివేదిక పోల్చినప్పుడు భారత్ ర్యాంక్ కొంత మెరుగుపడింది. ఎస్, కొంత మాత్రం మెరుగుపడింది. ఇంతకుముందు 180 ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 176. ఈ నివేదికను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏల్ యూనివర్సిటీ ప్రకటిస్తుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరఫున. ఎస్, ప్రకటన అదే. మిగతా అసిస్టెంట్, ఫైనాన్షియల్ ఏదైనా అసిస్టెన్స్ ఇచ్చే వేరే సంస్థలు ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. పర్యావరణానికి సంబంధించి 11 రంగాలు, 3 క్రైటీరియా. ఓకే, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అది చూసాం కదండి, ఎకోసిస్టమ్స్ వైటలిటీ. ఓకే, అట్లా 3 క్రైటీరియాలో ఎన్ని రంగాలు ఉన్నాయి? మనకు 11 రంగాలు ఉన్నాయి. ఎన్ని సూచికలు ఉన్నాయి? ఇండికేటర్స్ 58 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి కింద మనకేంటి? ఆల్ ఆర్ కరెక్ట్, అన్ని వాక్యాలు కూడా కరెక్ట్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తే మనకేంటి? క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ ఒకటి కొంచెం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇంతకుముందు కూడా ఇది చెప్పడం జరిగింది, అది అప్పటికి పాత నివేదికను బేస్ చేసుకుంటూ చెప్పాను. ఇంకా దాన్ని మీరు చూడొద్దు, దీన్నే చూడండి. ఇది మనకు కరెంట్ ఇష్యూస్ ఫోల్డర్లో దీన్ని అప్లోడ్ చేయడం కూడా జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.